నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పెళ్లైన 3 రోజులకే బార్డర్కు తిరిగి రావాలని జవాన్కు పిలుపు. ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. చిలకలూరిపేట పలు కేసుల్లో కీలక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్. మలక్పేట మామిడి పండ్ల గోదాములపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్కు ఈ నెల 5న వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్కు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బార్డర్కు తిరిగి రావాలని పిలుపొచ్చింది. మనోజ్ భార్య యామిని నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్కు పంపుతున్నా అంటూ కన్నీటితో పంపించింది. పెళ్లైన 3 రోజులకే తిరిగి బార్డర్కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? ठीक. మాతృభూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళీ నాయక్ సేవలు దేశం మరవదు. దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావు. మీరు అమరులైన మా స్మృతిలో సజీవులే. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు మన పెద్దలు. అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని దీని అర్థం. అటువంటి మాతృభూమి సేవకి తన ప్రాణాలని అర్పించారు మురళీ నాయక్ అనే సైనికుడు. మురళీ నాయక్ మన ఆంధ్ర రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా వాసి. అతి పిన్న వయసులో అంటే 24 సంవత్సరాల వయసులోనే అగ్నివీర్ పథకం మాధ్యమంగా డిఫెన్స్లోకి అడుగుపెట్టి సరిహద్దుల్లో మాతృభూమి రక్షణకి తన ప్రాణాలని అర్పించాడు. అటువంటి మురళీ నాయక్ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఈ కష్టాన్ని అధిగమించి ఆత్మస్థైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మనం అందరం కూడా ఇవాళ సైనికుల వెంట నిలబడవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేస్తూ మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలి అనే భగవంతుడిని ప్రార్థిస్తూ జై. ఆపరేషన్ సింధూర్ వీడియో విడుదల చేసిన సైన్యం. అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేసిన సైన్యం. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన వీడియో విడుదల.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పలు కీలక కేసుల్లో నిందితుడు మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని కారులో ఎక్కించుకొని తిరుగుతున్న మాజీ మంత్రి విడుదల రజని అరెస్ట్ చేయడానికి వచ్చిన చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు గారికి అడ్డు తగిలి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేశాం. హీరో నాని ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దిట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. మలక్పేట మామిడి పండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్ను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను గుర్తింపు. సలీంనగర్ గోదాంలో 60,000 విలువైన శాలివాహన నగర్లో 3,50,000 విలువైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. 2 వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేసిన. అధికారుల ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగపెట్టేందుకు ఎథిలైన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటిలైడ్ వంటి కెమికల్స్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తింపు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజల చర్మ, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాల్షియం కార్బైడ్ను పూర్తిగా నిషేధించినా వాడుతున్నారన్న అధికారులు. क्या नाम है तुम्हारा? सर ओके कितने किलो होता है हाँ स्टार्ट है पकावागे ना सारी ऐसे आया तो पकावागे तो खाली वही से నేను మూడు
कितने कुंटल है? 10 कुंटल। उसको परमिशन नहीं रहता बॉर्डर को? మొత్తం 61 ట్రేస్ అయ్యి ఒక ట్రే ఎన్ని కేజీలు ఉంటాయి? 18 కిలో 16 కిలో 17 కిలో ये भी होते మాకు హిమాయత్ होता है హిమాయత్ नहीं तो बेनिफिट हां तो बेनिफिट ये बेनिफिट है ब्रो ये कितने बुढ़िया दाम इसके ना 4-5 होता हां 4-5 होता कितने 4 में तो 5 4 में तो 5 ढूंढ रहा है भाई कितना मिलता है? 5 का दो हाँ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారతదేశంలో శాంతి స్థాపన కొరకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భారతదేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా గోపూజ సుదర్శన హోమం స్వామివారికి అమ్మవారికి ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు జరుపుతున్నామని దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో రమాదేవి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు। ప్రారంభోత్సవాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు మనం భారతదేశం ఎదుర్కొంటోంది। అటువంటి సందర్భంలో మనకి అనివార్యమై యుద్ధం ప్రారంభమైంది। ఆ యుద్ధం మనకి విజయం చేకూర్చాలని ఆ భగవంతుడిని ఆశీర్వాదానికి కోరుకుంటూ 2 నిమిషాలు మనం राम भजन देता श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम जय जय राम राम जय जय राम राजा रामचंद्र भगवान की संदर्भంలో మా సర్కారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు। జవాన్లకు మద్దతుగా మనమందరం ఉండాలి। పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోంది। పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు। అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు। అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి। असदुद्दीन ओवैसी तो मैं बाद में कर लो, पहले फौज के पीछे हमको खड़े रहना है। और ये जो बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है, हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए। अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे। अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा। अगर हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ
हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो। तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का। इस्लाम का नाम ले रहे हैं। अरे तुम मुबारक महीने में कैसा तुम कह दो इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए। तुम्हारी 2 नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया था। तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ये है कि इन्फॉर्मेशन। పాకిస్తాన్ అర్ధరాత్రి 1:40 హైస్పీడ్ మిసైల్తో పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. పాక్ అనేక డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, సాయుధ విమానాలతో ఎల్ఓసి వద్ద దాడి చేసింది. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టారు. कर्नल सोफिया कुरैशी। पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। కరువు ప్రాంతంగా ఉన్న అనంతపురం జిల్లా పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్య ధోరణితోనే ఉన్నారని మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ గారు మండిపడ్డారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాకు మేలు చేసే అంశాలపై స్పందిస్తారని, జిల్లా ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని, కానీ ఆయన మాత్రం తన అబద్ధాలతోనే జిల్లాకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రినీవాను సాగునీటి ప్రాజెక్టు నుంచి తాగునీటి ప్రాజెక్టు స్థాయికి పరిమితం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఉరవకొండకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు హంద్రినీవా కాలువ పనులను సమీక్షించారు. అనంతరం ప్రజా దర్బార్లో ఆయన ప్రసంగించారు. ఆయన మాటలను విన్న తర్వాత మరోసారి అనంతపురం జిల్లా ప్రజానికానికి ఎండమావులను చూపి పదే పదే మోసం చేస్తున్నారని అర్థమైంది. ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు. ఈరోజు మీరు ఏ విధంగా అసలు హంద్రినీవా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆ పని పూర్తి చేసే ఆలోచన, తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు, వారి భావజాలంలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 40 టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్లు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. రామారావు గారిని మర్చిపోతారు, రామారావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు, 2 శిలాఫలకాలు మర్చిపోతారు. కానీ గుర్తు చేస్తా ఉన్నాం, ఈ రోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అట్లాగే వెయిట్ చూశాం మీరు చాలా రోజులుగా ఇక్కడ ప్రజా ఐక్య వేదికల మీద అనేక సంస్థలు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాయి. హంద్రినీవాను వెడల్పు చేయండి, కేవలం 3,600 కాదు 10,000 క్యూసెక్కులకు అనుకూలంగా హంద్రినీవాను వెడల్పు చేయండి, ఆ లైనింగ్ పనులు ఆపేసేయండి, వీలైన ఎక్కువ నీళ్లు తీసుకోండి, కరువుతో అల్లాడే రాయలసీమ జిల్లాకు తీసుకెళ్లండి, అతి తక్కువ సమయంలో బ్యాక్ వాటర్ని ఎక్కువ తీసుకొని ఈ జిల్లాల యొక్క
దాహార్తిని తీర్చండి మీరు అని అడిగాం. లేదు నేను పూర్తి చేస్తాను, ఖరీఫ్ కల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పిపోతే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పాపం ఖరీఫ్ అంటే చాలా దూరం ఉందనుకుంటున్నాడు. ఖరీఫ్ అంటే నెల తర్వాతనే జూన్లోంచి మొదలవుతుంది ఖరీఫ్. బహుశా ఎన్నికలు అనుకుని ఉంటాడు. ఖరీఫ్ అంటే ఒక నెలలో మొదలవుతుంది, నెలలో పూర్తి చేసి మీరు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ లెక్కలేదో, ఆ డబ్బుల అనౌన్స్మెంట్ ఏదో, ఆ ప్రణాళిక ఏదో మీరు మా ముందు పెట్టమని, మా జిల్లా ముందు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్లో అగ్రస్థాయి చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఇన్వెన్షన్ ప్రధానికి మీరే ఇన్వెన్షన్. ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులీ కుతుబ్ షా ఎక్కడికి పోయాడో కానీ అసలు నేనే కట్టా, నేనే నిర్మించానని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆ దాంట్లో భాగం అయ్యా ఈ జిల్లా రైతాంగం డ్రిప్ స్ప్రింక్లర్ల యొక్క నీటి పారుదల పద్ధతుల్లో ఒక విప్లవాన్ని సాధించింది. కానీ మీ దగ్గర నుంచి తగిన ప్రోత్సాహం లేదు. మీరు తక్షణం ఈ జిల్లాలో సన్నకారు రైతులు, చిన్నకారు సన్నకారు రైతాంగానికి మొత్తం 100% ఫ్రీగా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వాలి. 100% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, 90% చిన్న సన్నకారు రైతులకు ఇచ్చాం. అట్లాగే ఎవరికైనా సరే 70% సబ్సిడీ అని ప్రకటించాం. నిజంగా మీకు మా జిల్లా మీద ప్రేమ ఉంటే చిన్న సన్నకారు రైతాంగం అందరికీ కూడా ఉచితంగా కాల పరిమితికి లోబడిన డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వండి. పెద్ద రైతాంగం అంటే మా దగ్గర 30 ఎకరాలు ఉన్న లాభం లేదు. ఇక్కడ వాళ్ళకి 90% సబ్సిడీతో ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా ఆలోచన మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే ఈ వ్యవసాయంలో బహుశా మీకు వ్యవసాయం తెలియదు, ఎందుకంటే వ్యవసాయం పట్ల మీకు తక్కువ దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వ్యవసాయం దండుగానే భావంతో చాలాసార్లు మాట్లాడారు మీరు. మీ పరిపాలనలో, మీ యొక్క పాలనలో 2 కోట్ల మంది పైగా దాదాపు వ్యవసాయాన్ని వదిలేసాను ఒక లెక్క ఉంది మా దగ్గర, అంటే ప్రపంచం ముందర. మీరు ఆ రోజున ప్లాస్టిక్ పైపులు 300 రూపాయలకు వచ్చేది, ఈ రోజున 1800 రూపాయలు ఉన్నాయి. కనుక అనంతపురం జిల్లా రైతుకు అన్నింటినీ 90% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. చిన్న రైతులకి ఉచితంగా ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెంతో కాలం లేదు ఆఖరికి హంద్రీనీవ సుజల స్రవంతి అనంతపురం జిల్లా కళ్ళ పంటది ఆఖరికి. ఈ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. మీరు కాలువలు తవ్వేది ప్రారంభించండి. కేవలం కిందికి నీళ్లు బరబరా తీసుకెళ్ళడానికి లైనింగ్తో కూడిన ఆ ట్రిమ్మింగ్ కాదు, ట్రిమ్ చేస్తారా అట్లా ట్రిమ్మింగ్ కాదు, దాని వైశాల్యాన్ని పెంచమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. బెంగళూరు విమానాశ్రయం నందు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ యుద్ధంలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కలితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. జవాన్ పార్థివ దేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నందు సైనిక అధికారుల నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం అధికార లాంఛనాలతో పార్థివ దేహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారికి అప్పగించిన సైనిక అధికారులు. భారత ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత ఆర్మీ బేస్ ఎక్కడ నష్టం జరగలేదు. విక్రమ్ మిశ్రీ ఇండియాకు చెందిన ఆర్మీ మరియు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఎయిర్ బేస్లకు చెందిన తాజా చిత్రాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. సిర్సా, సూరత్గఢ్ ఎయిర్ బేస్ల ఫోటోలు విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled
by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెళ్లైన 3 రోజులకే బార్డర్కు తిరిగి రావాలని జవాన్కు పిలుపు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. చిలకలూరిపేట పలు కేసుల్లో కీలక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్. మలక్పేట మామిడిపండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.